సో వెల్కమ్ టు మా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు ప్రధానంగా మనం చూసుకుంటే గడ్డారం కార్పొరేటర్కి సంబంధించి గతంలో కొన్ని ఇష్యూస్ కూడా రెక్టిఫై అవ్వడం జరిగింది. ఒక కిడ్నాప్ కేసుకి సంబంధించి కూడా ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటుగా డివిజన్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, బల్దియా నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, ఇలాంటి అనేక సమస్యలతో మనతో చర్చించేందుకు ఈరోజు మనతో పాటుగా ఉన్నారు ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు. గడ్డారం కార్పొరేటర్ ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు. సో ఏంటి పరిస్థితి, ఏంటి మీ కార్పొరేటర్లకి సంబంధించి? ఫస్ట్ మీ ఇష్యూని స్టార్ట్ చేస్తారు. సో మీ ఇష్యూ అనేది లాస్ట్ టైం కొంత చర్చనీయాంశంగా మారింది. గత 1.5 months బ్యాక్ సో మిమ్మల్ని పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒక కిడ్నాప్ కేసుకి సంబంధించి మిమ్మల్ని అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగింది అసలు? ఆ స్టోరీ ఏంటి? ఆ స్టోరీ వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి? అది జరిగి ఒక 3 నెలలు అయిపోయింది. 3 నెలలు 4 నెలలు గడుస్తుంది. అది కేవలం అభియోగం మాత్రమే. నేను ఏదో వెంట ఉండి ఆ యొక్క కిడ్నాప్ చేసిన అనేది ఒకటి అభియోగం పెట్టడం జరిగింది నా మీద. అది ఇప్పుడు ప్రస్తుతానికి నేను బెయిల్ పైన ఉన్నాను. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఎక్కువ దాని గురించి డిస్కషన్ చేయకూడదు. కానీ దాంట్లో ఎటువంటి ప్రమేయం నాది లేదు. అది ఈ రాజకీయాల్లో భాగంగానే కుట్ర అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. కానీ ప్రజలందరికీ కూడా నేను ఈ విషయం వివరించిన వాళ్ళు కూడా ఆ యొక్క వివరణతో సంతృప్తితో ఉన్నారు. నా యొక్క కుటుంబం, నా యొక్క రాజకీయ జీవితం, మా నాన్నగారు యొక్క ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా పనిచేసారు, వారి యొక్క పనితనం ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు కాబట్టి తప్పకుండా దాంట్లో నుంచి నేను క్లీన్గా బయటకు వస్తా. ఎటువంటి ప్రమేయం నాది లేకుండా కానీ నన్ను దాంట్లో ఇరికించడం జరిగింది. కోర్టుల మీద నమ్మకం ఉంది, జడ్జిమెంట్ మీద నమ్మకం ఉంది. కోర్టులు తేలిస్తాయి ఎవరు దాంట్లో ప్రమేయం ఉంది లేదనేది కోర్టే నిర్ణయం చేస్తారు. కాబట్టి నేను కానీ ఏ పోలీస్ వ్యవస్థను చెప్పడానికి లేదు. సో దీంట్లో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత? ఎటువంటి ప్రమేయం నాకు లేదు. ఎంతోమంది కార్యకర్తలు ఉంటారు, ఎంతోమంది ప్రజలతో మమ్మల్ని ఎంతోమంది మన దగ్గరికి వస్తుంటారు, ఎంతోమంది నాకు ఫోన్లు చేస్తుంటారు. ఒక్క ఫోన్ కాల్ నాకు ఏదో ఆ సందర్భంలో ఏదో వచ్చిందని చెప్పేసి నా ప్రమేయం ఉంది, నేనే ఏదో చేపించా అనే అభియోగం నా మీద మోపి నన్ను జైలుకి పంపడం జరిగింది. చాలా బాధాకరం. నాలాంటి ఒక యంగ్ పొలిటికల్గా గ్రో కావాలి, ప్రజలకు సేవ చేయాలనుకున్న వాడికి ఇట్లాంటిది ఒకటి పెద్ద హడలే. కాకపోతే ఇట్లాంటివన్నీ కూడా సమస్యలు వస్తుంటాయని చెప్పి నాన్నగారు చెప్పుకునేవాళ్ళు. తప్పకుండా దీంట్లో నుంచి బయటకు వచ్చి బౌన్స్ బ్యాక్ అయ్యి ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేయాలనే ఒక కసి నాలో దాని తర్వాత ఇంకా ఎక్కువ పెరిగిందని నేను భావిస్తున్నాను. సో దీంట్లో కేవలం రాజకీయ కుట్ర అని భావించవచ్చు దీన్ని? రాజకీయంగానే ఇరికిచ్చాను నన్ను. సో మీరు రాజకీయంగా ఎదుగుతున్న నేపథ్యంలోనే కావాలనే చేసినటువంటి కుట్ర అని చెప్పుకోవచ్చు. అది అందరికీ కూడా, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఓపెన్గా తెలిసిన విషయమే. సో గతంలో నేను మీ ఏరియాలో గడ్డారం ప్రాంతంలో కొన్ని సమస్యలపైన నేను కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. సో దాంట్లో నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని సమస్యల్ని మిమ్మల్ని మీ దృష్టికి ఈరోజు నేను తీసుకురాబోతున్నాను. సో ప్రధానంగా నేను చూసుకుంటే దిల్సుఖ్ నగర్ ఏరియాలో అక్కడ నిత్యం అంటే వ్యాపారస్తులు చాలామంది ఉంటారు. సో ఈ ఏరియాలో రెగ్యులర్గా అంటే అక్కడ ఉన్నటువంటి షాప్స్కి సంబంధించి చిరు వ్యాపారాల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అంటూ కూడా అనేక సందర్భాలలో ఇష్యూలు రేజ్ చేశారు. దాన్ని మీ దృష్టికి కూడా తీసుకొచ్చారంటూ స్థానికులు చెప్తారు. సో దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? స్ట్రీట్ వెండర్స్, మీరు అనేది స్ట్రీట్ వెండర్స్ మీద. స్ట్రీట్ వెండర్స్ అనేది ఇంతకుముందు పాలసీ ఎట్లా ఉండేది తెలియదు, కానీ ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్ట్రీట్ వెండర్స్ కూడా ఒక పాలసీ వారు చేయడం జరిగింది. దాంట్లో ప్రతి ఒక్క చిరు వ్యాపారులకి ఒక స్ట్రీట్ వెండర్ జోన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది జిహెచ్ఎంసీ. కానీ ఇక్కడ ఎక్కడ కూడా అధికారులు దాని మీద దృష్టి పెట్టరు. స్ట్రీట్ వెండర్ జోన్ అనేది ఎక్కడ కూడా చేయలేదు. ఏ రాజకీయ ఒత్తిడిలో తెలియదు, కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఆ జోన్స్ ఎక్కడ అనుకున్నాయని ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఆ జోన్లో ఆయా స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా అక్కడే అమ్ముకోవాలి అనేది వీళ్ళు చేయాల్సిన పని. కానీ ఇప్పటి వరకు అధికారులు మాత్రం దాంట్లో ఎటువంటి పని చేయలేదు. దాన్ని అధికారులతో ఎన్నోసార్లు దాన్ని విన్నవించుకోవడం జరిగింది. నేను వెళ్ళిన ఈ యొక్క సర్కిల్ స్ట్రీట్ వెండర్స్ సంబంధించిన నేను ఒక కమిటీ మెంబర్ని. బట్ అక్కడ అధికారుల సహకారం, పై స్థాయి నాయకులు, ప్రభుత్వంలో ఉన్న పై స్థాయి నాయకులు కదలకపోవడం, దాన్ని స్పందించకపోవడం వల్ల ఇక్కడ అధికారులు కూడా ఏం చేయలేకుండా ఎట్లా ఉన్నాయి అట్లే స్ట్రీట్ వెండర్స్ ఉన్నాయి. దానివల్ల కాలనీ లోపలికి వచ్చే మెయిన్ రోడ్ దిల్సుఖ్ నగర్ నుంచి కాలనీ మెయిన్ రోడ్ లోపలికి వచ్చే ప్రజలకు అందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ కావడం, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేయడం. చిరు వ్యాపారులు అందరూ కూడా పండ్లు అమ్మేవాళ్ళు, పూలు అమ్మేవాళ్ళు, చిన్న సెల్ ఫోన్స్ కవర్స్ అమ్మేవాళ్ళు,
చిన్న చిన్న బట్టలు అమ్ముకునే వాళ్ళు మీరు రోడ్డు మీద చూడొచ్చు. వాళ్ళకి ఒక పద్ధతి ప్రకారం వాళ్ళకి ఇది అమ్ముకోవడానికి ఇది ఒక జోన్ మీది, దీనికన్నా ముందుకు రావద్దు అనేది స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన జిహెచ్ఎంసీ అది దాంట్లో విఫలమైంది. దానివల్లనే ఈ యొక్క రోజుకి స్ట్రీట్ వెండర్స్ ఒకరికొకరు పెరుగుతూ ఉన్నాయి. లైసెన్స్ ఇవ్వడం జరిగింది. లైసెన్స్ ప్రకారం ఎవరికి లైసెన్స్ ఉంది ఎవరికి లేదు అనేది చెక్ చేసుకొని ట్రాఫిక్ టౌన్ ప్లానింగ్ ఇద్దరు అధికారులు కలిసి ఈ యొక్క డ్రైవ్ చేసి ఒకసారి దాన్ని ఒక ప్రొసీజర్ ప్రకారం చేస్తే ముందు ప్రాబ్లమ్స్ రావు. కానీ ఇక్కడ అధికారులు అట్లాంటి పనులు ఎక్కడ కూడా చేయడం లేదు. సో ఇప్పుడు ఈ ఇష్యూ అనేది మీ దృష్టికి వచ్చిన సందర్భాలలో కూడా అధికారులతోనే చర్చించినప్పుడు ఎన్నోసార్లు ట్రాఫిక్ అధికారులతో కూర్చోవడం జరిగింది. దీని విషయంలో ఎన్నోసార్లు జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పడం జరిగింది. దిల్సుఖ్ నగర్ అనేది చాలా రద్దీ ప్రాంతం. అక్కడ మీ అందరికీ గుర్తుండొచ్చు, ఒక సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్న ప్రదేశం. ఎందుకంటే అక్కడ బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగింది. అక్కడ ఉన్న రష్ దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది చెప్తూనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన చాలాసారి ఇక్కడ ఇబ్బంది అవుతుంది, అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రేపు పొద్దున్న జరగడానికి జరిగితే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆ యొక్క స్ట్రీట్ వెండర్స్ అందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రొసీజర్ ప్రకారం మనం లైసెన్స్లు ఇచ్చినాం, ఎవరికైతే లైసెన్స్ ఇచ్చినాం వాళ్ళని అక్కడ పెట్టి మిగతా వాళ్ళని వేరే ప్రాంతాలకు తరలించాలి. కానీ ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం కూడా ఆపే ధైర్యం కూడా ఎవరు అక్కడ చేయట్లేదు. ఎందుకంటే బడా నాయకుల యొక్క అండదండలా మరి ప్రభుత్వం ఉన్న నాయకుల అండదండలు ఉన్నాయా మరి ఎవరు వద్దంటారు ఇక్కడ స్థానికంగా అనేది కార్పొరేటర్ ప్రథమ పౌరుడు నేనే వచ్చి అక్కడ నిల్చొని దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేయాలన్నప్పుడు అధికారులు దాన్ని స్పందించాలి. దాన్ని స్పందించకపోవడం సిగ్గుచేట్లు. ఇక్కడ వ్యవస్థ అట్లా ఉంది, వ్యవస్థ అట్లా పనిచేస్తుంది. అది మీరు సో ఇంకొక ప్రధాన ఇష్యూ కనబడింది, బస్ స్టాండ్ సమీపంలో షీ టాయిలెట్స్ అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఒక కాయిన్ వేస్తే అది ఓపెన్ అవుతుంది అని చెప్పేసి పెట్టినరు. అక్కడికి పోయి నేను కూడా ట్రై చేసిన, అసలు వాస్తవం ఏంది, నిజంగా నడుస్తుందా, రియాలిటీగా కూడా పనిచేస్తుందా అన్నటువంటి యాంగిల్లో నేనే టెస్ట్ చేయను, స్వయంగా నేను వెళ్ళి టెస్ట్ చేసిన. అయినప్పటికీ కూడా ఆ ఏరియా మొత్తం అంటే ఆ ప్రాంతంలో వితిన్ 2 minutes కన్నా నేను ఎక్కువ నిలవలేకపోయినా అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. సో అలాంటి ప్రాంతాలలో మహిళలు ఎలా వాష్రూమ్ యూజ్ చేసుకోగలుగుతారు, ఎందుకు ఆ టాయిలెట్స్ ఎందుకు అసలు? నరేంద్ర మోడీ గారు మహిళలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో షీ టాయిలెట్స్లకు సంబంధించిన నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. ఇక్కడ జిహెచ్ఎంసీకి వచ్చేసరికి ఆ ఇంప్లిమెంటేషన్లో మీరు అన్న షీ టాయిలెట్ ఏదో మహిళలు దాన్ని ఉపయోగించుకోవాలి. అక్కడున్న మహిళ దాన్ని మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసి దాని నిర్వహణ లోపాలు ఉన్నాయి కాబట్టి ఎవరో ఒక మహిళకు అక్కడ జీవనాధారం వచ్చి ఆ యొక్క కంటైనర్లా తయారు చేసి దాంట్లో మహిళ ఏదో ఒక వ్యాపారం బట్టలు కుట్టుకోవడమో లేకపోతే ఇంకోటో గాజుల దుకాణమో ఏదో పెట్టుకొని పక్కన మహిళలకు అక్కడ బస్ స్టాప్ పక్కన ఉన్న ఎంతోమంది మహిళలు స్టూడెంట్స్ తిరుగుతుంటారు, వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఆ షీ టాయిలెట్ పెట్టడం జరిగింది. ఆ యొక్క ప్రాసెస్లో వీళ్ళు షీ టాయిలెట్ అక్కడ పెట్టి స్టార్టింగ్లో ఒక మహిళకి ఇచ్చి ఒక 2 రోజులు నడపంగానే మిగతా నిర్వహణ లేకుండా ఎవరో బడాబాబులకు ఇచ్చేసి అది సబ్లీజ్లా ఇచ్చేసి అదో పెద్ద రెంటర్ రూపంలో ఉపయోగించుకొని దాన్ని ఉపయోగం లేకుండా ఆ షీ టాయిలెట్ అసలు నిర్వహణ లేకుండా పక్కన వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు కొనసాగిస్తున్నా కానీ జిహెచ్ఎంసీ మాత్రం ఇప్పటివరకు దాని మీద స్పందన లేదు. అంతెందుకు ఇక్కడ అమ్మ న్యూస్ ఛానల్ కూడా ఒక స్టోరీ తీసినట్టుంది దాని మీద, అయినా కానీ ఇప్పటివరకు చలనం లేదు. అంటే అధికారులు ఎంత దిగజారిపోయినంటే ఇట్లాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. షీ టాయిలెట్ నిర్వహించాలి, అక్కడ నిర్వహణ అంతా కూడా ఆడవాళ్ళకి ఇవ్వాలి. అక్కడ ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ దాన్ని నిర్వహణకి ఖర్చులకి వస్తాయి. ఒక కుటుంబం నిలబడుతుంది అక్కడ. దాంతోపాటు ప్రజలకు అక్కడ సౌకర్యంగా ఉంటుంది, మహిళలకు సౌకర్యంగా ఉంటుంది. కానీ అక్కడ వ్యాపారం చేసేవాడు ఒక చెరుకు బండి పెట్టుకొని అక్కడ ఒక మహిళా షీ టాయిలెట్ పక్కన చెరుకు బండి పెట్టుకొని వ్యాపారం చేసుకుంటేవాడు అక్కడ ఒక పాన్ షాప్, మీరు అక్కడ సరౌండర్ కట్ట మీదకి పోతే పాన్ షాప్ ఉంటుంది. అక్కడ మహిళలు ఎట్లా ఆ యొక్క ఉపయోగించుకోమంటారు మీరు ఒకసారి చెప్పండి. ఇది ఒకటి దృష్టిలోకి తీసుకెళ్ళాం. ప్రెస్ మిత్రులు తీసుకుపోయారు, నేను యాజ్ అ ప్రథమ పౌరుని ఎన్నోసార్లు దీంట్లో తీసుకెళ్ళాను. అధికారులకు మాత్రం ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం చలనం లేదు. అట్లా వ్యవస్థ అట్లా పాడు చేసిరు ఈ యొక్క ప్రభుత్వం. సో ఇంకొక పాయింట్ ఏంటంటే దిల్సుఖ్ నగర్ అనేది ఒక రకంగా ఎడ్యుకేషనల్ హబ్. దాంతో పాటుగా చాలా మంది నిత్యం కూడా అంటే వ్యాపారస్తులు ఉన్నారు, దాంతో పాటుగా రెగ్యులర్గా మిడిల్ క్లాస్ ఎక్కువ వరకు షాపింగ్ చేసేటువంటి ప్రాంతం అని చెప్పుకోవాలి. సో ఏదైనా ఫెస్టివల్స్ వస్తే దాదాపు లక్షల మంది కూడా ఆ ఏరియాలలో షాపింగ్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి ఏరియాలో ప్రధానంగా నాకు ఇంకొక ఇష్యూ ఏంటి అని అంటే అందులో ఏసీ బస్ స్టాప్ సెంటర్స్ అని పెట్టారు. దాదాపు 6-7 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాటిని నేను ఓపెన్ చేయడం జరిగింది, దాంట్లో వెళ్ళడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ఏసీస్ పనిచేస్తున్నాయి, బట్ అందులో ఐరన్ స్క్రాప్, చెత్త బాటిల్స్, చాయ్ షాప్ అండ్ దాంతో పాటుగా మందు బాటిల్స్ కూడా నేను అందులో చూసడం జరిగింది. సో ఎందుకు ఆ బస్ స్టాప్స్, ఎందుకు ఆ బస్ స్టాప్స్ బయట ప్రయాణికులు నిలబడాల్సిన అవసరం ఏముంది, ఆ బస్ స్టాప్స్ కట్టడం ఏముంది, దానివల్ల ఉపయోగం ఏంటి? అక్కడ ఫస్ట్ కార్పొరేటర్గా గెలిచిన ఫస్ట్ ఇష్యూ నేను అది లేవనెత్తడం జరిగింది.
కౌన్సిల్లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది ఆ విషయంలో. ఈ యొక్క బస్ స్టాప్ ఏసీ బస్ స్టాప్ అనుకొని కట్టి దాన్ని డబ్బులన్నీ వృధా చేసి దాని నిర్వహణ లోపమే, కేవలం నిర్వహణ లోపంతోనే ఇబ్బంది. జిహెచ్ఎంసీ అంతా కూడా అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు కూర్చోవడం, డబ్బులు దండుకోవడం తప్ప ఏ పని కూడా దాన్ని సక్రమంగా చేయకపోవడం, దాని డబ్బులు ఖర్చు పెట్టడం, దాన్ని కట్టడం, దాని నిర్వహణ కూడా చూడాలి కదా. ఇంప్లిమెంటేషన్ అనేది జరగాలి. అక్కడ ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ జరగదు. అక్కడ ఉన్న డివిజనల్ మేనేజర్, ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ ఫోన్ చేస్తే అక్కడ రౌడీలందరూ కూర్చొని చాయ్ దుకాణం పెట్టుకొని ఏమనంటే ఆఫీసర్ మీద కూడా వెళ్ళి దౌర్జన్యం చేసే పరిస్థితికి వచ్చారు. అక్కడ దిల్సుఖ్నగర్ మీరు గమనించవచ్చు, ఒక 4-5 బస్ స్టాప్లు అన్నీ కూడా ఏసీ బస్ స్టాప్లు ఉంటాయి. దాని లోపల చాయ్ షాప్ ఉంటుంది, సిగరెట్లు తాగుతుంటారు, రాత్రిపూట కాగానే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. బస్ స్టాప్ని ఇప్పుడు ఎండాకాలం తెలుస్తుంది దాని యొక్క ఇంపార్టెన్స్. బస్ స్టాప్ ఏసీ బస్ స్టాప్లు ఎందుకు కట్టారు? ఎండాకాలంలో ఎక్కడ కూడా అక్కడ బస్సులలో తిరిగే వాళ్ళకి ఎక్కడ కూడా అవకాశం లేదు కాబట్టి ఏసీ బస్ స్టాండ్ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఇక్కడ వ్యాపారం చేసుకొని సబ్లీజ్లు చేసుకొని ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. దాని మీద కూడా దృష్టి జిహెచ్ఎంసీ పెట్టాలి. ఎన్నోసారి జిహెచ్ఎంసీకి కూడా దీన్ని హెచ్చరించడం, ధర్నా చేస్తామని చెప్పినాక కూడా ఇప్పటి వరకు దాని మీద చలనం లేకపోవడం సిగ్గుచేటు జిహెచ్ఎంసీ అధికారులది. ఇప్పటిదాకా మీరు అన్నారు కౌన్సిల్లో కూడా దీనికి సంబంధించి కొన్ని అనేక సందర్భాల్లో దృష్టికి తీసుకెళ్ళాను. సో దాదాపు నేను విన్నదాని ప్రకారము ఇప్పుడు మీరు గెలిచినప్పుడు దాదాపు ఆల్మోస్ట్ 3 years అవుతుంది. 2 years ఆల్మోస్ట్ 2 years ఎండింగ్కి వచ్చింది. 2 years February 11th 2 years. ఎస్ 2 years అయినప్పటికీ బల్దియా నుంచి ఫండ్ ఎందుకు ఇవ్వట్లేదు? మీరు 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 ఉదాహరణకి ఫండ్ ఎందుకు ఇవ్వట్లేదు అన్న క్వశ్చన్ నన్ను కాకుండా అక్కడ మున్సిపల్ మంత్రిత్వ శాఖ కేటీఆర్ గారిని, అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే అరవింద్ కుమార్ గారిని, అక్కడ మేయర్ గారిని, ఇక్కడ లోకేష్ కుమార్ గారిని అడిగితే బాగుంటుంది ఫండ్స్ ఎందుకు ఇవ్వట్లేదు. కాకపోతే ఇక్కడ మీరు ఉదాహరణకు మొన్న బడ్జెట్లో 30 కోట్లు మాత్రమే పెట్టుకోవడం జరిగింది ఓవరాల్ జిహెచ్ఎంసీ. నేను చెప్తున్నా ఈరోజు మొత్తం గడ్డన్నరంలో 30 కోట్ల రెవెన్యూ ఈజీగా గడ్డన్నరం నుంచే వస్తుంది జిహెచ్ఎంసీకి. మరి ఏం చేస్తారు ఈ డబ్బులని? విపరీతమైన ట్యాక్సెస్, 100 times ట్యాక్స్ పెంచేసారు ఇక్కడ. హౌస్ ట్యాక్సెస్ కానీ, కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్సెస్ కానీ, ఇంకోటి కానీ ఏదో రూపంలో ప్రజలపై భారం వేస్తూ డబ్బులు వసూలు చేస్తారు. కానీ ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఏంటనేది మాత్రం ఎవరికి తెలియని పరిస్థితి. మీకు అన్ని విదితమే. మొన్న కేవలం 3,000 కోట్ల అవసరం ఉంటాయి జిహెచ్ఎంసీకి, కేవలం 30 కోట్లు గవర్నమెంట్ బడ్జెట్ పెట్టుకొని చేతులు దొరుకుకోవడం ఎంత సిగ్గుచేటు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది పరిస్థితి. దాదాపు ఇప్పుడు 3rd time అనుకుంటా మీరు కౌన్సిల్లో బయట ఇష్యూ చేయడము, మేయర్ ముందుకు తీసుకెళ్ళడం. సో మాకు డివిజన్స్లలో అనేక ఇష్యూస్ ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేసేందుకు మాకు నిధులు కావాలి అని చెప్పేసి చాలా సందర్భాలలో కూడా ఇష్యూ జరిగింది. కౌన్సిల్లో కూడా చర్చ జరగాలని మా బిఏబి యొక్క విషయం. కౌన్సిల్లో నామమాత్రంగా పొద్దున్న 9-10 గంటలకు వెళ్ళేది, 4 గంటలకు కౌన్సిల్ పూర్తి చేసుకోవడం అయితే ఎటువంటి ప్రజా సమస్యల మీద అక్కడ చర్చ జరగకపోవడం, ఏదో నామమాత్రంగా బడ్జెట్ని నామమాత్రంగా పాస్ చేసుకోవడం, ఏదో చదివేసినాం పాస్ చేసినాం. కానీ చర్చ జరిగిన తర్వాత ఈ యొక్క బడ్జెట్లో పెట్టుకోవడం, బడ్జెట్ని ఆమోదించడం జరగాలి. కానీ ఇక్కడ కూడా చర్చ జరగదండి ఆ కౌన్సిల్లో. అసెంబ్లీలో అంతే ఉంది, మా జిహెచ్ఎంసీ కౌన్సిల్లో ఇంకా ఘోరంగా ఉంది. ఎందుకంటే అక్కడ పోయినాక ఒక్క రోజులో ఏం చర్చ జరగదు. 150 డివిజన్లు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులతో గురయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరద సమస్య మా దగ్గరికి వచ్చేసరికి వరద సమస్య ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ చిన్న భిన్నమైంది వరదల వల్ల. నేను కూడా మీ గడ్డన్న ఏరియాలో తీసుకెళ్ళి మేము వచ్చిన వెంటనే ఆ జిహెచ్ఎంసీ అండర్లో ఉండే యూజీడీని కూడా తీసుకెళ్ళి వాటర్ వర్క్స్కి ఇచ్చారు. అక్కడ నిధులు లేవు. మరి జిహెచ్ఎంసీ నిధులు లేవు, అక్కడ నిధులు లేవు. మరి ఎవరిని అడగాలైపోయింది? జిఎం స్థాయి వ్యక్తికి వెళ్ళి హెచ్ఎండబ్ల్యూఎస్లో జిఎం స్థాయి వ్యక్తి దగ్గరికి వెళ్తే ఒక మాన్యువల్ రెస్టోరేషన్కి 2 నెలలు టైం తీసుకుంటున్నారు వాళ్ళు. శాంక్షన్ కావాలని, డబ్బులు మంజూరు చేయాలన్నా. కాంట్రాక్టర్ రారు కదండి, మనలాంటి వ్యక్తులే కదా కాంట్రాక్టర్లైనా. వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు ఎన్నని కట్టి బిల్లులు లేకుండా ఎన్ని రోజులని ఉంటారు. వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నమైతే పనులు చేసి జిహెచ్ఎంసీలో. ఉదాహరణకి ఇది ఒక వార్డ్ ఆఫీస్, సుమారు 6-7 లక్షల వ్యయంతో దీన్ని పురాతనమైన బంగ్లా, దీని ఉపయోగం లేని బంగ్లా నేను తీసుకొని వార్డ్ ఆఫీస్ ప్రజలకి సౌకర్యం ఉంటుంది కలవడానికి అని చెప్పి నేను కాంట్రాక్టర్ చెప్పి టెండర్ వేయించి కట్టిపిస్తే ఇప్పుడు వరకు దగ్గర 2 సంవత్సరాలు అయిపోయింది. మీరే అంటున్నారు ఇప్పుడు వరకు దాని బిల్ రాకపోవడం. మరి ఏ కాంట్రాక్టర్ ముందుకు వస్తాడు? సో ఇన్ని ఇష్యూస్ పెట్టుకొని మీరు రేపు పొద్దున ప్రజలలో పోతే మిమ్మల్ని ఎట్లా? ప్రజలకి కూడా ఇవే వివరిస్తున్నాం. ప్రజలకి అర్థమవుతుంది, ఓపికతో వివరించడం మా బాధ్యత. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పుకోవడం. చిన్న పనులు ఏదో ప్యాచ్ వర్క్స్ అని, కొత్త రోడ్ పనులు శాంక్షన్ చేయాలంటే శాంక్షన్ అవుతాయి, టెండర్లకు పోతాయి. టెండర్లు పోయినాక కాంట్రాక్టర్ టెండర్ వేస్తాడు, టెండర్ అలొకేషన్ అవుతుంది, కానీ పనులు వేయడు. మరి కాంట్రాక్టర్ చుట్టూ కార్పొరేటర్ తిరగమంటారా? అధికారులు హెచ్చరించి ఆ కాంట్రాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి పనులు చేపిస్తారా?
సో గతంలో నేను ఇక్కడ డివిజన్స్లో పర్యటించినప్పుడు గడ్డెనరం చెరువు సరౌండింగ్ ఏరియాలలో కింద ప్రాంతం మీద ఆ కింది ప్రాంతంలో అంతా కూడా డ్రైనేజ్ ఇష్యూ అనేది చాలా రెటిఫైడ్గా కనిపించింది. దాంతో పాటుగా డ్రైనేజ్ లైన్స్ అన్ని కూడా డ్యామేజ్ ఉన్నాయంటే అలా స్థానికులు వాపోతున్నారు. సో ఇష్యూని మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు వన్ ఆఫ్ ద పర్సన్, దాంతో పాటుగా మీరు ప్రశ్నించేటువంటి తత్వంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నారు. సో అట్లాంటప్పుడు జిహెచ్ఎంసీ అధికారుల ముందు దీన్ని చర్చించండి, ప్రజలతో వెళ్ళి చర్చించవచ్చు కదా, ఛాన్స్ ఉంది కదా. ఎన్నోసార్లు జిహెచ్ఎంసీ ఆఫీస్ ముట్టడించడం జరిగింది, ఎన్నోసార్లు జలమండలి అధికారులను కలవడం జరిగింది. ఈ రోజు కూడా 3 గంటలకి జలమండలి ఎండి గారు దానకిషోర్ గారితో అపాయింట్మెంట్ ఉంది. ఈరోజు కూడా చూద్దాం ఏం జరుగుతుందో. అంటే ఈ యొక్క ప్రయత్నం జరుగుతూనే ఉంది, నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంది. కార్పొరేటర్లు అందరం కలిసి ఎన్నోసార్లు ముట్టడించడం జరిగింది. మేయర్ ఆఫీస్ మీ అందరికి విదితమే విషయాలు. ఎన్నోసార్లు మేయర్ ఆఫీస్ ముట్టడించడం, ఎన్నోసార్లు ఇక్కడ జోనల్ కమిషనర్ గారు ముట్టడించడం, ఈ పనులు కావాలి మాకు మంజూరు చేయండి డబ్బులని. కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారంటే మీరు ప్రభుత్వము జిహెచ్ఎంసీ మీద ఎంత దృష్టి పెడుతుంది అనేది మొన్న ఉన్న బడ్జెట్లో మీకు అర్థమైంది. అంటే ఇక్కడ కార్పొరేటర్లు మరి బీజేపీ కార్పొరేటర్లు గెలిచిననే ఒక కోపంతో వీరు ఇట్లా వివక్ష చూపిస్తుర్రా మరి ఏంది అర్థం కావట్లేదు. సో ఎందుకు మేయర్ గద్వాల విజయలక్ష్మి మేయర్ అయినప్పటి నుంచి నాకు తెలిసి బడ్జెట్ ఎప్పుడు కూడా రిలీజ్ కాలేదు జిహెచ్ఎంసీకి అనేది చాలా ఏరియాలలో వెళ్తున్నటువంటి ప్రశ్న. సో ఎందుకు కావాలని ప్రభుత్వం ఆపుతుందా, లేదా మేయర్తో ప్రభుత్వం కావాలని ఏదైనా గేమ్ ప్లే చేస్తుంది? విపరీతమైన అప్పుల్లో కూడుకపోయింది ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క ట్రెజరీ అంతా. మరి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, మళ్ళీ అదే ప్రజల మీద భారం వేసి తీసుకురావాలి. మీకు ఉదాహరణకు ఒకటి చెప్తాను. జలమండలి చాలా అప్పుల్లో ఉంది, చాలా ఇబ్బందులు ఉంది, ఫండ్స్ లేవు. ఏం చేయాలి? ఈయన ఎన్నికలప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు 20,000 లీటర్లు ఫ్రీ ఇస్తాను. ఎవడు ఏమన్నాడు? 20,000 లీటర్లు నాణ్యమైన నీళ్ళు ఇవ్వాలి, మోరీ నీళ్ళు కలవని నీళ్ళు కావాలి, ప్రజలకి స్వచ్ఛమైన నీళ్ళు కావాలి. అంతేగాని ఫ్రీ ఎవరు ఏమని అడగలేదు. ఆయనంతలో అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే 20,000 లీటర్లు ఫ్రీ ఇస్తాను. ఒక 6 నెలలు కామ్గానే ఉన్నారు అధికారులు, బాగానే ఉంది. వాళ్ళదంతా కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ నడవాలి, వాళ్ళ జీతాలు వెళ్ళాలి, కొత్త లైన్లు వేయాలి. మరి రెవెన్యూ ఎక్కడి నుంచి రావాలి? ఈయన ఫ్రీ అన్నాడు. ఫ్రీ అన్న తర్వాత 6 నెలల తర్వాత అందరు వచ్చి మళ్ళీ 6 నెలలకు సంబంధించిన బిల్లు ఒకటి వేసి అందరి మీద ప్రజల మీద భారం వేసి వసూలు చేయడం జరుగుతుంది బలవంతంగా. స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడైనా వస్తాడా ఇక్కడికి? వస్తారు వారు అప్పుడప్పుడు. పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటలకి ఎవరు ప్రజలు క్వశ్చన్ చేయొద్దని చెప్పి వస్తారు పొద్దున. అంటే ప్రోటోకాల్ పాటించాలి కదా కొన్ని సందర్భాలు. ప్రోటోకాల్ సమస్య లేదండి, ప్రోటోకాల్ లేదని ఎన్నోసార్లు వాపోయినాం. జిహెచ్ఎంసీ ముట్టడించడం, ప్రోటోకాల్ పాటించట్లేదు. ఇక్కడ స్థానికంగా ఉన్నాయి ఇక్కడ ఉన్న ఫండ్స్ అన్ని జిహెచ్ఎంసీ ఫండ్స్. ఇప్పుడు జరుగుతున్న ఎస్ఎన్డిపి వర్క్స్ అన్నీ కూడా జిహెచ్ఎంసీ ఫండ్స్. వారి పెత్తనం ఏంది? వారికి గౌరవం ఇస్తాం. ఎప్పుడు ఇస్తాం? మాకు కూడా గౌరవం ఇచ్చినప్పుడే కదా మేము గౌరవం ఇస్తాం. రాజకీయాలు అధికంగా ఏదైనా పని చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నా కానీ అక్కడ జరగట్లేదు. అది ఇబ్బంది అవుతుంది బాగా. సో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా ఏమి ఇష్యూస్ ఉన్నాయి మీ ఏరియాలలో? అంటే ప్రజలు మేజర్గా మాకు లోతట్టు ప్రాంతం అంటే మాది. అవునన్నా కాదన్నా అది ఎవరన్నా చెరువు కింద ఉన్న ప్రాంతం. ఎప్పటికీ పైన ప్రదేశాలన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి, పైన జనవాసాలు పెరుగుతూ ఉంటాయి, పైన కాలనీలు పెరుగుతూ ఉంటాయి. ఏదైనా ఇక్కడి నుంచే పోవాలి కాబట్టి ప్రెషర్ అనేది ఉంటుంది. ఎప్పటికప్పుడు లైన్స్ క్లియర్ పెట్టుకోవాలి, డీసిల్టేషన్ కావాలి ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఏ రోడ్డు కూడా ఖాళీ లేదండి మా దగ్గర వేయడానికి, కొత్త లైన్స్ వేయడానికి ఏ రోడ్డు ఖాళీ లేదు. రీసెంట్గా బాక్స్ డ్రైన్ అని చెప్పి ఒకటి తీసుకోవడం జరిగింది. ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 18 కోట్లు పెట్టి ఒక లైన్ వేసారు. ఆ లైన్ ఇంకా పూర్తి కాలేదు. 100 రోజుల ప్రణాళిక అని చెప్పి 100 రోజులు వేస్తామని చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టాము. మేము వేసేస్తాం తొందరగా అని చెప్పి ఇప్పటికీ శ్రీనగర్ కాలనీకి పోతే మీకు తవ్వు ఉంటుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పగిలిపోయి ఉంటుంది, వాటర్ కనెక్షన్ పగిలిపోయి ఉంటుంది. వర్ణనాతీతం అక్కడ ఉన్న ప్రజలు. కానీ అక్కడ ప్రాజెక్ట్ కోసం ఏదో ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ శాపం వాళ్ళకే తగిలింది. సో ఇన్ని ఇష్యూస్ పెట్టుకుని రేపు పొద్దున ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ రాబోతున్నాయి స్థానికంగా. తప్పకుండా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు చాలా నిర్ణయించుకొని ఉన్నారు ఆల్రెడీ. ఏం జరుగుతుందనేది క్షుణ్ణంగా పరిశీలిస్తారు ప్రజలు కూడా. మేము కూడా ప్రజల మధ్యలోకి వెళ్తున్నాం, మా పార్టీ కార్యక్రమాల త్రూ వెళ్తున్నాం. మొన్న కేసీఆర్ వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేసింది కదా, నిత్యం ప్రజలలో ఉండాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, రాబోతున్న ఎలక్షన్స్ టైం కనుక ఖచ్చితంగా కూడా పార్టీ పేరు మారింది, మనం జాగ్రత్తగా ఉండాలని కొత్త ముందస్తు జాగ్రత్తలు కూడా సీఎం కేసీఆర్ జారీ చేసిండు. రమ్మనండి, పొద్దున పూట 10 గంటల తర్వాత రమ్మనండి. ఏదైతే ప్రజాప్రతినిధులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ రమ్మనండి. డబల్ బెడ్రూమ్ విషయంలో కొట్లాడతారు, రేషన్ కార్డుల విషయంలో ప్రజలు తిరగబడతారు. ఈ యొక్క పెన్షన్ కార్డులు కూడా స్థానిక శాసనసభ్యులు ఇంట్లలో పెట్టుకుంటారండి. ఇది పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వంలో. మునుగోడు ఎన్నికల సందర్భంగా ఏదో నామమాత్రంగా కొన్ని పెన్షన్ కార్డులు తయారు చేశారు. ఇంతకుముందు పెన్షన్కి ఒక కార్డు అనేది లేకుండే. ఇది పంచాలి కదా వీళ్ళు. ఇక్కడ కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ క్రెడిట్ పోతుంది అనే ఉద్దేశం పంచాలి కదా. ఆ కార్డులు తీసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని అధికారుల దగ్గర పెట్టుకొని ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళు వస్తే చూసి చెక్ చేసుకొని ఇవ్వాల్సిన పరిస్థితి. ఏదో 1 or 2 ఫోటో దిగి పేపర్కి ఇచ్చుకోవాలి, అంతేగాని మొత్తం కార్డులన్నీ కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారండి. కాదు కదా.
ఇప్పుడు ఇప్పుడు అడగండి అధికారుల దగ్గర పోయి ఎక్కడున్నాయి పెన్షన్ కార్డులు గడ్డనరం సంబంధించిన. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా జిహెచ్ఎంసీ గ్రేటర్ పరిధిలోనే హౌస్ ట్యాక్సెస్ కానీ కమర్షియల్ ట్యాక్సెస్ కానీ ఇట్లాంటి ట్యాక్సెస్ అనేది విపరీతంగా పెంచారు. నాకు తెలిసి 30% ఇంక్రీజ్ అయింది ఇప్పుడు. అప్పుడు ఎల్బీ నగర్లో ట్యాక్సెస్, బంజారాయిల్స్లో ట్యాక్సెస్ బంజారాయిల్స్ కన్నా ఎక్కువ ఉంటాయి ఎల్బీ నగర్. మీరు ఒకసారి ఆ ట్యాక్సెస్ స్లాబ్స్ చెక్ చేసుకోండి. అన్ని ట్యాక్సెస్ వెళ్తున్నాయి, బల్దియా ఫండ్ లేదంటున్నారు. దాదాపు కొన్ని వేల కోట్లు ప్రతి మంత్ ట్యాక్సెస్ రూపకంగానే వెళ్తుంది కదా బల్దియా. నా ఒక్క గడ్డనగర్ నుంచి 30 కోట్ల ఆదాయం వస్తుందండి. సో ఆ 30 కోట్ల ఆదాయం అయినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఆదాయాన్ని? అవన్నీ పక్కదారి పట్టిస్తుంది. అలా సెల్ఫ్ స్కీమ్స్ ఉంటాయి, అన్నిటికీ ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇన్ని లక్షల కోట్లు ప్రతినిధి 1,30,000 కోట్లు పెట్టి ఒక్క ఎకరానికి నీళ్ళు రాకుండా కాళేశ్వరం కడితే ఇట్లానే ఉంటుంది. ఆ డబ్బులు అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి? 150 డివిజన్ల నుంచి, ఒక్క డివిజన్ నుంచి మీరు 30 లక్షలు చెప్తున్నారు, 30 కోట్లు చెప్తున్నారు. దాదాపు 150 డివిజన్స్ ఉన్నాయి. అంటే 150 డివిజన్స్లలో యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకున్న కొన్ని వేల కోట్లు పోతున్నాయి నెలకి. వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోతున్నాయి? ప్రశ్నించవచ్చు. ప్రశ్నిస్తున్నాం కదా, అదే ప్రతిరోజు ప్రశ్నించే దాంట్లో ప్రతిరోజు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు కానీ పోరాటమే జరుగుతుంది తప్ప ఇక్కడ పనులు మాత్రం ఇక్కడ ఎటువంటి పనులు మాత్రం జరగట్లేదు అని. సో ఇవన్నీ అధికారంలోకి బీజేపీ వస్తే చెరిగిపోతే తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కార్ నరేంద్ర మోడీ గారి పాలన ఎట్లుందో మీరు చిన్న అవినీతి మచ్చ లేకుండా ఎట్లయితే పరిపాలన కొనసాగు. అవినీతి లేకపోతే చాలా పనులు అయిపోతాయండి. సో ఒక బీజేపీ కార్పొరేటర్గా, ఒక బీజేపీ కార్యకర్తగా బండి సంజయ్కి మరొకసారి అధ్యక్ష పదవి ఇవ్వడం మీరేమంటారు? తప్పకుండా వారు వచ్చినాక భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఎట్లయితే జోష్ పెరిగిందో ఇంకా జోష్ ఇంకా ఎక్కువ ఉంటుందని వారికి ఇస్తే తప్పకుండా మేము కూడా బండి సంజయ్ గారికి ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అదే మొన్న తరుణ్ చౌక్ వచ్చి ప్రకటించింది కదా, మళ్ళీ 2024 వరకు కూడా బండి సంజయ్ గారే. సో ఆయన నాయకత్వంలో తప్పకుండా పార్టీ బలోపేతం అయింది. ఆయన యొక్క ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ప్రజల నుంచి ఏవైతే సమస్యలు ఉత్పన్నమో అవన్నీ కూడా లేవనెత్తడం జరిగింది. దాని మీద పోరాటం చేస్తున్నారు వారు. అదేవిధంగా ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి వీధిలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు పెడుతున్నాం. ఇదే విషయాలు ఇప్పుడు మీతో చర్చించిన అన్ని విషయాలు కూడా ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళాలి, ప్రజలకు తెలియాలి. ప్రజలకు తెలియకుండా ఏదో నామమాత్రంగా కొడుకు కూతురు అల్లుడు కేసీఆర్ కూర్చొని కేంద్ర ప్రభుత్వం ఏం చేయట్లేదు అనేది తప్ప వీరేం చేస్తున్నారని మాత్రం చెప్పట్లేదు. ఆ విషయాలన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం, ఏం చేయట్లేదు అనేది, వీళ్ళు ఏం చేయట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మేము ప్రజలకు తీసుకెళ్ళి అర్థమయ్యేటట్టు చెప్పడమే మా బాధ్యత. సో రీసెంట్గా మనం 2-3 డేస్ బ్యాక్ నుంచి చూస్తే స్ట్రీట్ డాగ్స్ ఇష్యూ అని చాలా పెద్ద సమస్య జిహెచ్ఎంసీలో జరుగుతుంది. సో ఎక్కడికక్కడ కూడా స్ట్రీట్ డాగ్స్ దాడులు చేస్తూ ఉన్నాయి. 150 డివిజన్లకు గ్రేటర్ హైదరాబాద్లో 30 యానిమల్ కేర్ సెంటర్లు సరిపోతాయా? సరిపోవండి. అసలు యానిమల్ కేర్ సెంటర్లు 30 సెంటర్లు ఏందండి. ఒక పెద్ద ఈయన ఎన్నో ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నాడు. ఒక పెద్ద ఒకటే సెంటర్ పాయింట్ ప్లేస్ పెట్టుకొని దాన్ని నిర్వహణ చేసుకోవచ్చు. కుక్కల్ని మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ రోడ్ల మీద వదిలేస్తారు. అదే జరుగుతుంది. మేము 2 సంవత్సరాల నుంచి ఈ స్ట్రీట్ డాగ్స్ విషయంలో ఎన్నోసార్లు అధికారులతో పంచాయతీ పెట్టుకున్నాం, అధికారులని దృష్టికి తీసుకెళ్ళాం. కానీ వాళ్ళ పాలసీ ప్రకారం పొద్దున్న 9 గంటలకు రావాలి, పట్టుకోవాలి కుక్కల్ని, రాత్రి ఈవినింగ్ 6 లోపలనే పట్టుకోవాలి కుక్కల్ని. దాని తర్వాత పట్టుకుంటే మాకు పాలసీలో లేదండి, అది చట్టరీత్యా నేరం అండి, మేము పట్టుకోలేమని చెప్పి వాళ్ళు చెప్తారు అధికారులు, వెటర్నరీ ఆఫీసర్లు. మళ్ళీ పొద్దున్న 9 గంటల వరకు ఎవరన్నా కుక్కలు కనిపిస్తే 9 గంటల లోపల సాయంత్రం 6 తర్వాతనే కుక్కలు బయటకు వస్తాయి. బిన్ ఫ్రీ హైదరాబాద్ అని చెప్పి ఈయన చేసిన పనికి ఎక్కడ కూడా బిన్స్ లేవు, డస్ట్బిన్స్ లేకుండా చెత్త అంతా రోడ్ల పైన ఉంటుంది. ఆ రోడ్ల పైన వేసేసరికి చికెన్ షాప్ కానీ ఇంకోటి కానీ కుక్కల వాటికి కుక్కలు అండి, వాళ్ళు జంతువులు అవి వాటికి ఏం తెలుసు, అవి ఆ జంతువులన్నీ అక్కడ జమ అవ్వడం జరుగుతుంది. దానివల్ల తీవ్రంగా గల్లీలలో ప్రజలందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ కూడా చాలా కుక్కల బెడద ఎక్కువ ఉంది. ఇంతకుముందు కోతుల బెడద కూడా ఉండే, అది కొంచెం తగ్గింది. ఇప్పుడు కుక్కల బెడద ఎక్కువ ఉంది. దాని మీద కూడా రోజు వెటర్నరీ ఆఫీస్కి రోజు ఒకసారి ఫోన్ చేయడము, ఒక వ్యాన్ తీసుకురావడము, ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి కూడా దాని వ్యాన్ ఎంబడి పోయి కుక్కలు పట్టుకోవడానికి పోవడం, ఒకసారి దోమల మందు కొట్టడానికి పోవడం. ఇదా జిహెచ్ఎంసీ వేరే పని ఏం చేస్తుందండి? వాళ్ళు చేయాల్సిన ఎంటమాలజీ పని. బల్దియా నుంచి ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నాము కుక్కలను క్యాచ్అప్ చేయడానికి, వీధి కుక్కలను సెంటర్లో పెట్టి ఏర్పాటు చేస్తున్నాము, వాటిని అన్నింటిని కూడా సేకరిస్తాం. మీరే అంటారు 30 సెంటర్లు సరిపోతాయి, 150 సెంటర్లు పెట్టండి, మరి ఒక 100 సెంటర్లు పెట్టండి. మరి ఈ 10 కోట్ల రూపాయలతో ఏం చేస్తున్నారు? మరి సగం దోచుకుంటారు, సగం దాచుకుంటారు. మొన్న 2023-24 బడ్జెట్లో కూడా 10 కోట్ల రూపాయలు స్ట్రీట్ డాగ్స్ కొంచెం మెన్షన్ చేశారు. ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అండి. ఇంకా సింపుల్ చెప్పాలంటే మాకు నరేంద్ర మోడీ గారికి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి తేడా ఏంటంటే అవినీతి ఎక్కువ.
అవినీతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ అనేది జరగదు, సంక్షేమం అనేది కరెక్ట్ ప్రాపర్గా చేరదు. ఇంకా నయం మా నరేంద్ర మోడీ గారి యొక్క జన్ధన్ ఖాతాలు ఇవన్నీ తెలిసి ఎక్కడ మిడిల్ మ్యాన్ లేకుండా చేసింది కాబట్టి కనీసం ఆ పెన్షన్ అన్న డైరెక్ట్ పోతుంది, ఆ రైతు బంధు అన్న డైరెక్ట్ పోతుంది. లేకపోతే ఆ రైతు బంధు ఇచ్చే క్రమంలో ఎన్ని డబ్బులు కొట్టేస్తున్నానో వీళ్ళు, ఈ యొక్క పెన్షన్లు ఇచ్చే క్రమంలో ఎన్ని డబ్బులు కొట్టేసినో తెలియదు. కానీ హేళన చేసిరు, ఇదే ముఖ్యమంత్రి హేళన చేసిన ఏమని, మేము ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసి జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేస్తే ఆ బ్యాంకులకు పోయి అంత డెవలప్ కాలేదు ఇక్కడ గ్రామీణ ప్రాంత మహిళలు కానీ ఇంకా కానీ ఈ జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసి వాళ్ళు ఉపయోగించుకోవడం రాదు వాళ్ళని చెప్పి హేళన చేసిన రోజులు. ఇప్పుడు అదే ఆయన ఓటుకి డబ్బులు వేయాలన్నా అదే జన్ధన్ ఖాతాలు వేస్తుంది. మీరు పెట్టేటువంటి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ సక్సెస్ అవుతుంది ఇప్పుడు పెడుతున్నారు కదా, అన్న 200% సక్సెస్ అవుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలన్నీ నేరుగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాం. అంటే ఇది ఆయుష్మాన్ భారత్ ఉంది, ఇక్కడ ఆరోగ్యశ్రీ ఏమైనా ఇంప్లిమెంటేషన్ ఉందా చెప్పండి? ఏ హాస్పిటల్లో ఇంప్లిమెంటేషన్ ఉంది? రోజుకి 2 వస్తారు నా దగ్గరికి. అయితే వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు, రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ ఇవ్వని అంటారు హాస్పిటల్స్. ఇవన్నీ ఇబ్బందులు చూసి ఆయుష్మాన్ భారత్ కనీసం ఆయన ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఆయనకు చేత కాదని చెప్పి ఒప్పుకొని కనీసం ఆయుష్మాన్ భారత్ అన్న దాన్ని అగ్రి చేసి దాన్ని అగ్రెసివ్గా ప్రజలకు తీసుకెళ్ళి ప్రజలకు ఉపయోగపడేట్టు చేయాలి. ఎక్కడ ఆయన చేయడే? బస్తీ దవాఖానాలు ఉన్నాయి, డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మరి ఎక్కడన్నా మోడీ గారు బొమ్మ కనిపిస్తుందా బస్తీ దవాఖానాలో? ఎక్కడన్నా బస్తీ దవాఖానాల డాక్టర్లు అవైలబుల్ ఉంటున్నా? ఈ కంటి వెలుగు పంటి వెలుగు అని పెట్టి అదే కంటి వెలుగు సంవత్సరం తరబడి దాంట్లో పెట్టుకోవచ్చు అండి. ఒక డివిజన్కి సంవత్సరం తరబడి ఆ ఒక బస్తీ దవాఖానాలో కంటి డాక్టర్ని పెట్టి ఎప్పుడు వస్తే ఒక గంట సేపు వస్తే ఆ టైంలో ప్రజలు వచ్చి చూపించుకుంటారు, అద్దాలు తీసుకుంటారు. ఈయన ఆర్భాటంగా ఈయన మార్కెటింగ్ చేసుకోవడానికి 200 కోట్లు పెట్టి దాంట్లో 100 కోట్లు ఆ డబ్బాకి, ఒక తూర్చే బట్టకి, ఆయన బొమ్మకి 100 కోట్లు, ఆ అద్దాలకు 100 కోట్లు. ఆ పిల్లలు ఇంట్లో పిల్లలు ఇట్లా అనగానే అది ఇరిగిపోతుంది అద్దం. మీరు వచ్చి చూసిరదని ఇప్పుడే వచ్చి వెళ్ళారు ఒక ముసలాన్ని, అది చూసి ఇరిగిపోయిందని చెప్పి అది ఫైబర్ది. అంటే ఈయన వేసేది అంటే అంగులు ఆర్భాటాలు, ఆయన వేసేది ఏం మాత్రం ప్రతి దాంట్లో అవినీతి. ఫస్ట్ ఆ అవినీతి ఆలోచన కుటుంబం పాలనలో ఉంటుందండి. ఆ కుటుంబ పాలన పోవాలనే ప్రజలకు వివరిస్తున్నాం ఇదే విషయం. సో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు నేను కార్పొరేటర్గా ఉన్నా, ఎగ్జాంపుల్ నేను ఒక కార్పొరేటర్, ఇక్కడ మొత్తం ఎల్బీ నగర్లో 9 మంది కార్పొరేటర్లు ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యే ఒకరు మారితే మాకు చాలా ఉపయోగం. ఈ ప్రోటోకాల్ ఇష్యూస్ రావు, ఈ ప్రోటోకాల్ ఇష్యూస్ రావు. డెవలప్మెంట్ ప్రజల కోసం చేస్తున్నాం, రాజకీయాలు పక్కకు పెట్టాలి. కానీ ఇప్పుడు వాళ్ళ మనుగడ ఉండదు కదా, మమ్మల్ని పక్కన పెట్టుకొని తిరిగితే వాళ్ళకి మనుగడ ఎందుకుంటారు? రేపు పొద్దున్న ప్రజలు అరే వీళ్ళే కదా. జిహెచ్ఎంసీ ఫండ్స్ అండి, వాళ్ళది వాడిది పెత్తనం నాకు అర్థం కాదు. 30 కోట్లు ఇచ్చిన వాళ్ళు పెత్తనమా, జిహెచ్ఎంసీ రెవెన్యూ ఇస్తున్న వాళ్ళు పెత్తనం ఉండాలి? జిహెచ్ఎంసీ ఫండ్ కూడా ఇటు రాష్ట్ర బడ్జెట్గా కేటాయించుకొని ఓపెనింగ్స్ చేస్తారు. ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది, ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి చేస్తున్న పనులు అన్ని అరకొర పనులు అవుతున్నాయి, నెమ్మదిగా అవుతున్నాయి. కానీ ఆ దాంట్లో ఎక్కడన్నా అధికారులు కార్పొరేటర్కి అలైన్మెంట్ అని చెప్పి ఎక్కడ ప్రోటోకాల్ పాటించి ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎమ్మెల్యే ఇంట్లో కూర్చొని డిజైన్లు చేసుకుంటారు. కింద క్షేత్రస్థాయిలో ప్రజలు మాతోనే ఉంటారండి, మాకు తెలుసు అక్కడ ఇబ్బందులు ఏమున్నాయో తెలుసు. మమ్మల్ని అడిగితే తెలుస్తుంది ఏ లైన్ ఎక్కడ పోయిందో ఏందనేది. ఇష్టం ఉన్నట్టు వాళ్ళే గీసుకొని పైన తవ్వినాక తీరా ఇక్కడ పైప్ ఉంది కాబట్టి ఒక 1 రోజులు ఆపేస్తాం, అక్కడ వాటర్ పైప్ వచ్చింది కాబట్టి ఇంకో 2 నెలలు ఆపేశారు. మీరు బాగానే ఉన్నారు, ఆపేశారు. కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏం 10 ఫీట్లు తవ్వేసి వదిలేస్తే ఏంది ఇబ్బంది? రేపు పొద్దున వర్షాకాలం వస్తూనే ఉంది తొందరగా, ఎప్పుడు పూర్తి చేయాలి, ఎప్పుడు పనులు పూర్తి చేస్తారు తవ్వి పెట్టి. మీరు ఒకసారి గమనించవచ్చు, ఇక్కడ మా దగ్గర శ్రీనగర్ కాలనీలో లైన్ నడిచింది, మొత్తం 2.3 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటే దాంట్లో మొత్తం సగం 50% కూడా కాలేదు. ఇంకా 100 రోజుల్లో కంప్లైంట్ చేస్తా అని చెప్పి మాటలు తీయండి. సరునార్ చెరువు ఒకప్పుడు ఇక్కడ కింద అంత ప్రాంతం గడ్డి పొలాలు ఉండే, చెరువు నీళ్లు మంచి నీళ్ళు ఉండే, తాగే నీళ్ళు ఉండేవి. ఇప్పుడు ఆ పైన ఉన్న ప్రాంతాల్లో డ్రైనేజ్ అంతా కూడా దాంట్లో కలిపేసారు, సివరేజ్ అంతా కింద నుంచే వెళ్ళాలి కదా ప్రతి లైన్ నుంచి. మరి విపరీతమైన వాసన ఉంటుందా? మరి అక్కడ అప్పుడు బీజేపీ హయాంలో ఉన్నప్పుడు 2004 ముందు అప్పుడు ఒక ఎస్టీపీ కట్టారు అక్కడ. ఆ ఎస్టీపీ నిర్వహణ లోపం ఉంది, అది పాడైపోయింది, దాన్ని కనీసం రిపేర్ అయినా చేయించండి, లేకపోతే కొత్త ఏంటంటే మన రీసెంట్గా ఒక 6 నెలల ముందు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కేటీఆర్ బొమ్మ పెట్టి పాలాభిషేకం నీలాభిషేకం చేసి 2000 కోట్లు మొత్తం ఎస్టీపీకి 2000 కోట్లు శాంక్షన్ చేసిండు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అని చెప్పి. పాలాభిషేకం అయిపోయి నీలాభిషేకం మీలాంటి ఛానల్లో వచ్చేసింది, పేపర్లో వచ్చేసింది, అయిపోయింది. అలా అక్కడ వీళ్ళు ఇక్కడ వాసన మాత్రం భరిస్తున్నాం, ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి రెడ్డి బ్రదర్స్ గల్లీలోకి పోతే మీకు ఆ వాసన ఏందో తెలుస్తుంది. ఒక ఛాయ్ అక్కడ నిలిచి ఛాయ్ తాగలేని పరిస్థితి. ఎమ్మెల్యే రమ్మనండి ఇక్కడికి, కేటీఆర్ గారిని ఒకసారి వచ్చి ఛాయ్ తాగమని చూస్తా, ఆ వాసనతో ఒకసారి అన్నం తినమని తెలుస్తుంది. అక్కడ ప్రజలు ఎంత ఘోరమైన వాసనతో బతుకుతున్నారంటే ఎస్టీపీ కావాలని కొట్లాడుతున్నాం అక్కడ. ఆ ఎస్టీపీ ఇప్పటి వరకు రాలేదు. మరి ఈ 2000 కోట్ల శాంక్షన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అన్నారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటే ఒకప్పుడు నమ్మకం ఉండేదండి, శాంక్షన్ అయితే తప్పకుండా పనులు జరుగుతాయని.
ఇవి నామమాత్రంగా ఏదో శాంక్షన్ పేపర్ మీద పెట్టుకొని వీళ్ళు శాంక్షన్ అని చెప్పి పాలాభిషేకాలు నీలాభిషేకాలు చేసేయడం, ఈ ఆర్భాటాలు అంగులు తప్ప గ్రౌండ్లో మాత్రం ఎటువంటి పనులు జరగట్లేదు. సో ఫైనల్గా గడ్డన ప్రజలకు మీ తరపున ఏం చెప్పగలరు? తప్పకుండా సమయం ఉంది మాకు, మా ప్రభుత్వం వస్తుంది, గట్టి భరోసా ఉంది. మీకు కూడా భరోసా ఇవ్వడానికి ప్రజల మధ్యలోకి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయి. చాలామంది ఇక్కడ సుమారు ఒక 4,000 నుంచి 5,000 మంది డబుల్ బెడ్రూమ్ అర్జీ పెట్టుకుని ఉన్నారు. లబ్ధిదారులు, అసలైన లబ్ధిదారులు, అర్జీదారులు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఏ ఒక్కరికి గడ్డనగరం డివిజన్లో డబుల్ బెడ్రూమ్ ఒక్కరికి కూడా 2016 ఎప్పుడైతే స్కీమ్ స్టార్ట్ చేశారో అప్పుడు పెట్టుకున్నారు. దానికన్నా ముందు రాజీవ్ గృహకల్ప పెట్టుకున్నారు, దానికన్నా ఇందిరమ్మ ఇళ్ళకి పెట్టుకున్నారు. వాళ్ళే మళ్ళీ ఇప్పటి వరకు పెట్టుకుంటే ఇప్పటి వరకు ఒక్క ఇల్లు గడ్డనగరం ఇవ్వలే. తప్పకుండా మా యొక్క ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో, అర్జీదారులు ఎవరైతే ఫస్ట్ పెట్టుకున్నారో, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్, మా డ్రైవరు, మా అన్యాయంలో మా ఇంట్లో పని చేస్తారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అట్లా చూడదు. ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకున్నారో వాళ్ళకి ప్రిఫరెన్షియల్ బేసిస్ మీద మేము ఇల్లులు కట్టిస్తామని చెప్పి తప్పకుండా అదొకటి గట్టిగా చెప్పగలుగుతాం. ఇక్కడ రేషన్ కార్డులు తొలగిస్తారండి. ఒక నెల తీసుకోకపోతే రేషన్ కార్డు తొలగిస్తారు. బియ్యం వాళ్ళు ఇయ్యరు, నరేంద్ర మోడీ అది ఇస్తారు. ఆ బియ్యం మేము ఆడ ఫోటో ఎట్లా పెట్టరు, సరే ఉన్న బియ్యం అన్న వాళ్ళకి ఇయ్యరు అంటే ఆ రేషన్ కార్డు కట్ చేస్తారు. ఎందుకంటే మెంబర్స్ పెరుగుతూ ఉంటే వాళ్ళకి ఎక్కువ బియ్యం ఇవ్వాల్సి వస్తుంది కదా. ఒక రేషన్ కార్డు ఉంది, తల్లి తండ్రి ఉన్నారు, ఒక కొడుకు ఉన్నాడు, పెళ్లి చేసుకున్నారు, కోడలిది యాడ్ చేయాలి కదా పేరు. ఎక్కడ యాడ్ చేసి 5 కేజీలు బియ్యం ఇవ్వాల్సి వస్తుంది. ఏదైనా జరగడం జరిగితే ఆరోగ్యశ్రీ ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఈయన ఐడియా. ఎక్కడెక్కడైతే ఈయనకి కాస్ట్ కటింగ్ చేయడం చాలా అలవాటు అయిపోయింది. వేరే దగ్గర ఉపయోగించుకోవడం, కాస్ట్ కటింగ్ చేయడం. నిజాం రాజు పనికిరాని ప్లేసెస్లో కోట్ల రూపాయలు నేనే ఇచ్చేస్తున్నాను నా జోబులో నుంచి. అది అయ్యే సొమ్ము కాదు ఇస్తుంది, ప్రజల సొమ్ము. ప్రజలు ట్యాక్స్ పన్నులు కడితే ఆ పైసలు అన్నీ తీసుకుపోయి ఎవరికి పడితే వారికి పనిచేయడం అలవాటు అయిపోయింది. నిజాం సర్కార్ కదా, నయా నిజాం ఈయన. అప్పుడెప్పుడు నిజాం ఎట్లున్నో ఇక్కడ నిజాం కూడా అట్లే తయారాడు. నిజాం అంటే ఆయన డబ్బులు ఆయన ఏం చేసిండో అది చేసుకుంటూ ఆయన ఇచ్చుకుంటూ అయిపోయింది. ఇప్పుడు ఈయనకి ఏమైంది, ప్రజల సొమ్ము కదా అది, ఆయన ఇష్టం ఉన్నట్టు ఇచ్చేసుకుంటూ అయిపోయిందా. ఎక్కడైతే రెవెన్యూ వస్తుంది, ఎక్కడైతే డెవలప్మెంట్ ఉందో, లేదా ఒక డెవలప్మెంట్ చేయను, ఇక్కడ ఇంత రెవెన్యూ వస్తే ఇంత కొద్ది గొప్ప ఇక్కడ ఖర్చు పెట్టి పని చేయాలి కదా. ఏ రోడ్డు పని చేయడం, ఏ విపరీతమైన ఇబ్బందులు ప్రజలు ఉన్నారండి. ఇక చెప్పలేని భాషలో చెప్పాలంటే విపరీతమైన ఇబ్బందులు ఉన్నారు. అవే వివరిస్తున్నాం ప్రజలకి. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఇక్కడ సహకారం లేదు, ప్రభుత్వం నుంచి సహకారం లేదు, అధికారులు సహకరించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు, టౌన్ ప్లానింగ్ విషయంలో పార్క్ కబ్జా చేసి కడుతుంటే ఇప్పటి వరకు ఎటువంటి చలనం లేదండి. పార్క్ కబ్జా మీరు వెళ్ళేటప్పుడు చూడొచ్చు. మీరు కమలానగర్లో పార్క్ ఉంది, అక్కడ కాలనీ ప్రజల ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ కాలనీలు ఇచ్చారు, ఇక్కడ ప్రథమ పౌరుడు ఇచ్చారు. మరి అయినా చలనం లేకపోతే మరి ఈ అధికారులు ఎంత డబ్బులు తిని మరి వాడికి పర్మిషన్ ఇచ్చారంటారు. ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంది. అంటే నేను పోయి కొట్లాడాలి, అక్కడ పోయి ఫిజికల్గా కేసు కావాలి, మళ్ళీ నన్ను ఉల్టా చేసి ఏదో కారణం చేత మనం మళ్ళీ లోపల నూకాలి. ఇది వాళ్ళ ఆలోచన. అంటే అంత దారుణమైన పరిస్థితుల్లో ఇక్కడ స్థానిక క్షేత్రస్థాయిలో ఉంది. థ్యాంక్ యూ. సో మొత్తంగా ధన్యవాదాలు. గడ్డనారంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మొత్తం కూడా క్లుప్తంగా కూడా స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ పనిచేద్దామన్నా ప్రభుత్వం నుంచి సహకారం లేదు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం వల్ల ఇక్కడ స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కేవలం నామమాత్రంగానే వచ్చి శిలాఫలకాలు పెట్టడం, వాటి ప్రారంభోత్సవాలు చేయడం తప్ప ఎటువంటి ఫండ్ రిలీజ్ చేయట్లేదు. బల్దియా ట్యాక్సెస్ ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించినప్పటికీ వాటి నుంచి సమాధానం రావట్లేదంటూ కూడా ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.